హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ప్రోడక్ట్ గురించి దాన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఉందా, బెనిఫిట్ లేదా మీతోని షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది సోపు. ఇది వచ్చేసి గ్లూటాథిన్ స్కిన్ వైటనింగ్. దీని గురించే మీతోటి నేను కొన్ని షేర్ చేసుకోవాలని అనుకున్నాను. అసలు నేను ఈ ప్రోడక్ట్ ఈ సోప్ ఎందుకు కొనాలని అనుకున్నానంటే, మామూలుగా మనము మ్యారేజెస్ కానీ ఏదైనా గ్రాండ్ ఫంక్షన్స్కి కానీ, మన ఓన్ ఫంక్షన్స్ కానీ, మన ఇంట్లో మ్యారేజెస్ కాకుండా మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్, ఇంకా మన కొలీగ్స్ ఎవరైనా కానీ మనల్ని ఇన్వైట్ వెళ్ళినప్పుడు జనరల్గానే లేడీస్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావచ్చు, ఇంకా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అన్నీ ఇలా. సో కామన్గా ఇంట్లో ఉండే దానికంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగా హైలైట్గా కనిపించాలని అనుకుంటారు. సో దీనికోసమని బ్యూటీ పార్లర్కి వెళ్ళడము, ఐబ్రో చేయించుకోవడము, ఇంకా ఫేషియల్ అని, ఫేస్ వాష్ అని చేయించుకుంటారు. సో దీనివల్ల మనీ వేస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు రిజల్ట్ వస్తుంది, కొన్నిసార్లు కొన్ని ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనం మనీ పెట్టినా కూడా రిజల్ట్ అనేది రాదు. మనము ఇంకొకటి అందులో మనకి నెగిటివ్ ఏంటంటే, ఇప్పుడు మనము హ్యాపీగా ఇంట్లో ఉంటూ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఇలా అనుకున్న వాళ్ళ కోసం చేశాను. అదే ఏంటంటే, లాస్ట్ మంత్లో మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉన్నది. ఆ ఫంక్షన్ కోసమని బ్యూటీ పార్లర్కి ఏం వెళ్తాం, అసలు అంత మంచి రిజల్ట్ అనేది ఉండదు, ఊరికే మనీ వేస్ట్ అనుకోయి. గ్లో కనిపించడానికి ఏమైనా సోప్స్ కానీ, ఏమైనా క్రీమ్స్ కానీ, ఏదైనా ఫేషియల్ కిట్ కానీ ఉందా అని నేను సెర్చ్ చేస్తాను. అప్పుడు అలా సెర్చ్ చేస్తున్నప్పుడు స్కిన్ డాక్టర్స్, స్కిన్ కేర్ డాక్టర్స్, డెర్మటాలజిస్ట్ ఉంటారు కదా. సో ఆ డెర్మటాలజిస్ట్ డాక్టర్ వచ్చేసి ఈ గ్లూటాథిన్ రిలేటెడ్ సోప్స్ కానీ, క్రీమ్స్ కానీ, ఇంకా విటమిన్ సి రిలేటెడ్ ఏమైనా సోప్స్ కానీ, ఫేస్ వాష్ ఇలాంటివి ఏవైనా యూస్ చేస్తే ఫేస్ అనేది గ్లో వస్తుంది, అంటే బాగుంటుంది, ఫేస్ అనేది మంచిగా గ్లోగా ఉంటుందని. ఫ్లిప్కార్ట్లో కానీ ఇలా మనంతట మనమే బుక్ చేసేసుకుంటే హ్యాపీగా ఇంటికి వచ్చేస్తుంది. సో మనము ఒక ఫంక్షన్కి ఒక 2 days 3 days ముందు చేస్తే బాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం గ్లో అనిపిస్తుంది. చాలా ఇంకా మళ్ళీ చాలు కదా, ఇంకా పార్లర్కి ఎందుకు వెళ్ళడం, ఊరికే వేస్ట్ అని అనిపించి నేనైతే అది గ్లూటాథిన్ స్కిన్ వైటనింగ్ సోప్ అనేది నేను బుక్ చేసుకున్నాను. సో ఇంకా బుక్ చేసుకొని ఇప్పుడు నేను 4 months నుంచి యూజ్ చేస్తున్నాను. సో స్కిన్ గ్లో అంటే నాకు అంత పెద్ద అంత బెటర్ రిజల్ట్ అన్నట్లు ఏం నాకు అంత అనిపించలేదు. కాకపోతే పింపుల్స్ అండి, ఆ సోప్ యూజ్ చెయ్యకముందు పింపుల్స్ అయితే పెద్దగా ఈ ఫేస్ పైన పింపుల్స్ ఇంత కొంచెం పెద్ద సైజులో స్టార్ట్ అయిపోయాయి. కొంతమంది అనుకుంటారండి, ఇప్పుడు అవన్నీ ఫేస్కి అవన్నీ అవసరమా? ఇంకా ఫేస్ పైన పింపుల్స్ చాలా మటుకు తగ్గిపోయాయి. అది ఆ సోప్ యూజ్ చేయకముందు పెద్ద పింపుల్స్ ఇక్కడ మొత్తం ఫేస్ పైన అంటారు. అంతెందుకు మా అమ్మ కావచ్చు, ఎందుకు యూజ్ చేస్తున్నావు, ఊరికే ఫేస్ అంతా పాడైపోతుంది, అవన్నీ పూయకు అట్లా, అది కెమికల్ కదా, అది ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని నాకు కూడా ఫేస్ ఆయిలీగా ఉండదు,
మంచి ఫ్రెష్గా అనిపిస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా పింపుల్స్ అయితే చాలా 99% పింపుల్స్ నాకు స్టాప్ అయిపోయాయి. 99% స్టాప్ అయిపోయాయి పింపుల్స్. అంతా ఫేస్ అంతా క్లీన్గా బాగా క్లియర్గా వచ్చేసింది. సో ఇందులో నెగిటివ్ ఏంటంటే ఆ సోపు యూజ్ చేయకుండా ఒక 2-3 డేస్ ఇంకా వేరే సోప్ ఏమైనా కానీ యూజ్ చేస్తే మళ్ళీ పింపుల్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. అది నాకు చాలా నెగిటివ్. ఆ సోపును వెంట పెట్టుకొని తీసుకెళ్ళాల్సి వస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, లేకుంటే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఇంకా ఇక్కడ మా రిలేటివ్స్ ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ సోపును తీసుకెళ్ళాల్సి వస్తుంది. అది చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు. అది అంటే సోప్ తెచ్చుకున్నందుకు ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతేకాకుండా మళ్ళీ మనము మన ఇంటికి రిటర్న్ వచ్చేసేటప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ తీసుకొచ్చుకోకుండా వేరేది యూజ్ చేస్తే మళ్ళీ పింపుల్స్ వస్తున్నాయి. అంతేకాకుండా మళ్ళీ వేరేది బుక్ చేసుకుని అది వచ్చేప్పటికి కొంచెం టైం అయితే పడుతుంది. ఆ లోపల పింపుల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా సో అందుకని తీసుకొని వెళ్ళాలి, తీసుకొని రావాల్సిందే. సో ఇంకా ఇంకొకటి ఏంటంటే తీసుకొచ్చుకునేటప్పుడు మా అమ్మ కూడా అంది, మళ్ళీ సోప్ కూడా తీసుకెళ్ళిపోతున్నావా అన్నట్టు నాకే తెలుస్తుంది. అది ఎక్కడ స్టాప్ చేస్తే మళ్ళీ పింపుల్స్ వస్తాయేమో అని భయం వేస్తుంది. కొంతమంది అనుకోవచ్చు పింపుల్సే కదా, మరి దానికి ఏదో ఇష్యూ అయినట్టు చూడాలా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే పింపుల్స్ వస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చాలా ఇచ్చింగ్ అనిపిస్తుంది. బై మిస్టేక్ మనం ఇలా అనుకున్నప్పుడు ఆ పింపుల్ దగ్గర టచ్ అయిందనుకో హ్యాండ్, ఇంకా పెయిన్ కూడా వస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. బై మిస్టేక్ మనము ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఇలా కొంచెం ఇట్లా తడి తుడుచుకున్నప్పుడు కూడా పెయిన్ అనిపిస్తుంది. సో మనకు అది ఇబ్బందే అనిపిస్తుంది కదా. సో అందుకని నేను మళ్ళీ పింపుల్స్ రాకుండా ఉంటాయని చెప్పి ఇంకా నార్మల్ సోప్ అనేది నేను ఎలాగైనా యూజ్ చేయాలి కదా. సో దానికి బదులు నార్మల్ సోప్స్, ఇంకా మనం సంతూర్ కావచ్చు, లేదంటే లక్స్ కావచ్చు, డవ్ కావచ్చు, ఇట్లా ఏవైనా కానీ వాటిని యూజ్ చేస్తున్నట్లే ఇది ఓన్లీ ఫేస్కి మాత్రమే యూజ్ చేస్తున్నాను. నాకైతే ఇప్పుడు పింపుల్స్ అనేటివి రాలేదు. సో అంటే ఇది వైటనింగ్ సోప్ చాలా చాలా మంచిగా తయారవుతుంది చాలా అనుకొని అట్లా ఎక్స్పెక్ట్ చేశాను. సో కొంచెం ఒక 10%, ఒక 100లో కొంచెం ఒక రిజల్ట్ ఉంది. ఇంకా వెరీ బెస్ట్ అంటే పింపుల్స్ అనేవి తగ్గిపోయాయి. సో ఈ విషయం గురించే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సర్చ్ చేసి ఏవంటే అవి బుక్ చేసుకొని మనీ వేస్ట్ చేసుకోకుండా బుక్ చేసుకొని అది యూజ్ చేయాలనుకున్నప్పుడు 1-2 సార్లు బాగా చెక్ చేసుకొని తీసుకుంటే ఏంటి, దాని రివ్యూస్ కూడా చూసుకొని తీసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. ఇంకా కొంతమంది చాలామంది ఇంకా యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఏమైనా బెటర్ రిజల్ట్ వచ్చిందేమో నాకైతే తెలీదు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి గ్లూటాథిన్ రిలేటెడ్ సోప్స్ కానీ క్రీమ్స్ కానీ ఏమైనా యూజ్ చేస్తుంటే నాతోటి వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉందనేది నాతోటి షేర్ చేలా ఉంది దాని రిజల్ట్ అనేది. అది ఫ్రెండ్స్ మీతో చెప్పాలనుకున్నది. అంటే మనం ఇలాంటి కెమికల్స్ యూజ్ చేస్తే ఫేస్ అనేది రఫ్గా చేంజ్ అవుతుంది, ఫేస్ అనేది స్పాయిల్ అవుతుంది, కొంచెం ఫేస్ అనేది పాడైపోతుంది అని అనుకుంటాము. బట్ ఇలా పాడైపోతుంది అనుకునేదంటే రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళ గురించేమో నాకు తెలియదండి. బట్ ఎప్పుడైనా ఫంక్షన్స్కి కానీ ఏదైనా వెకేషన్స్ ఎక్కడైనా వెళ్ళాల్సి వస్తున్నప్పుడు, మ్యారేజెస్ ఇలాంటివి ఏమైనా గ్రాండ్ సెలబ్రేషన్స్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తే ఏం తప్పు లేదండి, బాగానే ఉంటాయి ఇలాంటివి. సో మరో కొత్త ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కెనడా ప్రోడక్ట్స్ కానీ గుడ్ వెబ్ నైట్ క్రీము, గుడ్ వెబ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి వాటి రిజల్ట్ ఎలా ఉందో నేను మీతోటి షేర్ చేసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.